పౌలు గారు అంటారండి, దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ఆకలిగా ఉండడం నాకు తెలుసు, సమృద్ధిగా ఉండడం నాకు తెలుసు. ప్రతి విషయంలో ప్రభు యొక్క కృపను బట్టి బలవంతుడిగా బ్రతకడం నేను నేర్చుకొని ఉన్నాను. అంతేగాని వాడు చెప్పాడండి, వీడు చెప్పాడండి, ఏమండి మరి వాడు డబ్బులు ఇవ్వాలంటే నేను ఈ పని చేయాలి కదండి, ఈ పని చేస్తేనే కదా నాకు డబ్బులు వచ్చేది, మరి ఈ పని చేయకపోతే నాకు డబ్బులు ఎలా వస్తాయండి అని ప్రభువులోకి రాకముందున్నటువంటివన్నీ కూడా చక్కగా మ్యానిపులేట్ చేసుకొని వాక్యాన్ని అనుకూలంగా మార్చేసి కొంతమంది ఉంటారండి. రాహాబు అనే వేశ్య చూసారా ఎలా ఉందో? ఆమె అబద్ధం చెప్పినప్పుడు దేవుడు ఆమెను ద్వేషించారా, కాపాడారా? కాబట్టి పరిస్థితిని బట్టి అబద్ధాలు చెప్పొచ్చండి. అబద్ధం చెప్పడం పాపమేం కాదండి. మన ఉద్దేశం అబద్ధం చెప్పకూడదు అనే ఉద్దేశంతో అబద్ధం చెప్పిన పాపం కాదండి అని బైబిల్లో ఉన్న వచనాలన్నీ తారుమారు చేసేసి పాపానికి అనుకూలంగా కనుక వాక్యాన్ని మారుస్తూ మనం వెళ్ళగలిగితే ప్రియులారా, తప్పకుండా మనం నష్టపోతాం.